హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడం టాక్స్. నేను మీ బాలు. ఏ విషయమైనా సరే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ తెలంగాణ భవన్ నుండే కార్యక్రమాలు కొనసాగించేవారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు. ఏ రాజకీయమైనా ఏ రాజకీయ నాయకుడైనా అక్కడికి రావాల్సిందే. కుటుంబ విషయాలైనా రాజకీయమైనా అక్కడి నుండే చర్చ. అయితే కవిత ఎపిసోడ్ కానీ కాళేశ్వరం అవినీతి చర్చ కానీ ఏదైనా సరే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కలవాల్సిందే. అక్కడ ఏం జరుగుతుంది, కేసీఆర్ ఏం చెప్తున్నాడు, నాయకులు ఏం చెప్తున్నారు అన్నది అంతా రహస్యం. కేసీఆర్ చెప్పడు, రాజకీయ నాయకులు నోరు విప్పరు, అంతా రహస్యమే. అయితే ఈ రహస్యం అనేది అపహాస్యంగా మారనుందా, లేక రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని అవకతవకల్ని ఎండగడుతూ వారు ఉన్న కాలంలో చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పుకుంటూ విజయాన్ని సాధిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.